విజయవాడ నగరంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన ఇండియా సిల్క్ గ్యాలరీని మాజీ జెడ్పీటీసీ చైర్మన్ గద్దె అనురాధ ప్రారంభించారు. ఇండియా సిల్క్ గ్యాలరీ మొట్టమొదటిసారిగా విజయవాడలో ఏర్పాటు చేశారు. బృందావన కాలనీలోని ఏ కన్వర్షన్లో ఏర్పాటు చేసిన ఈ ఎక్సోని మాజీ జెడ్పీటీసీ చైర్మన్ టీడీపీ సీనియర్ నేత గద్దె అనురాధ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 14 రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారస్తులు నగరంలో ఎక్సో అండ్ సేల్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గతంలో విజయవాడలో ఎన్నో ఎక్సోలు ఏర్పాటు చేసినప్పటికీ వాటిని తలదన్నే రీతిలో నాణ్యత మరియు అధునాతన డిజైన్లో ఈ ఎక్సో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. సైంటిఫిక్ని జత చేసి హ్యాండ్లూమ్ డిజైన్లో మగవులు మెచ్చే విధంగా ఎక్సోలో వస్త్రాలు ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకర్షించే విధంగా కళాకారులు వస్త్రాలు తయారు చేశారని చెప్పారు. హ్యాండ్లూమ్ మార్కు అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. కంచి, ధర్మవరం, పోచంపల్లి, బెనారస్తో పాటు విభిన్న రకాల పట్టు చీరలు ఇక్కడ లభిస్తున్నాయని తెలియజేశారు. చేనేత కళాకారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. కళాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆమె అన్నారు. అనంతరం సెంట్రల్ సిల్క్ బోర్డు మాజీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ కస్టమర్లకు మంచి సిల్క్ అండ్ హ్యాండ్లూమ్ మార్కు వస్త్రాలను అందించాలనే లక్ష్యంతో ఇక్కడ ఎక్స్పోని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆషాఢ మాసం రానున్న శ్రావణ మాసం దృష్టిలో ఉంచుకొని 4 రోజుల పాటు ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మంచి నాణ్యత, మన్నిక కలిగిన వస్త్రాలను డిస్కౌంట్ ధరలకు అందుబాటులో ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. గ్యాలరీ మొట్టమొదటిసారిగా విజయవాడలో A1 కన్వెన్షన్ హాల్లో ఇక్కడ వివిధ రాష్ట్రాల నుండి మంచి హ్యాండ్లూమ్, అదేవిధంగా సిల్క్ మార్క్, హ్యాండ్లూమ్ మార్క్, సిల్క్ మార్క్ మనకి చక్కటి 8 స్టేట్ల నుంచి 14 స్టేట్స్ నుంచి అనేక రకాలు చాలా ప్యూర్ క్వాలిటీగా ఈ రోజున హ్యాండ్లూమర్స్ ఎప్పటికప్పుడు వాళ్ళని అప్ టు డేట్ చేసుకుంటూ మరి విభిన్నమైన కళల్ని దానిలో చొప్పిస్తూ మరి చక్కటి చీరలు తయారు చేయటం, అదేవిధంగా మహిళలు కూడా అంటే వాళ్ళు స్ట్రెస్ బస్టర్స్ అనుకుంటాం. చీరల షాప్లోకి రావటం అనేది మనందరం కూడా చాలా ఆస్వాదిస్తాము ఆ కళల్ని. దాని మూలంగా కూడా ఈ రోజున మరి ఈ చీరల్ని ఎక్కువగా కార్మికులు కానివ్వండి, చేనేత కళాకారులు కానివ్వండి, ఇన్ని రకాలుగా వాళ్ళు అప్ టు డేట్ అవ్వగలుగుతున్నారు. మరి ఒక రకంగా చెప్పాలంటే వ్యవసాయం తర్వాత మనం ఈ చేనేత వృత్తుల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే మన పక్కనే ఉన్న మంగళగిరి కానివ్వండి, ఉప్పాడ, మరి అదేవిధంగా వెంకటగిరి, ఇలా మరి ఎన్నో చేనేత వస్త్రాలను వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. మన లోకేష్ బాబు గారు కూడా మంగళగిరి. అదేవిధంగా మన పక్కన ఉన్న తెలంగాణలో కూడా చూసుకుంటే మనందరికీ తెలుసు, అక్కడ కొన్ని రకాలు పోచంపల్లి కానివ్వండి, మరి గద్వాల చీరలు, మరి అంతేకాకుండా ఇవాళ వెస్ట్ బెంగాల్ చూస్తే మనం ఇక్కడ చూసాం కాంతావర్క్ బ్రహ్మాండంగా అయిన డిజైన్స్తో. మనం గతంలో కూడా కాంతావర్క్ ఎగ్జిబిషన్లో కొన్నా కూడా ఈ క్లాత్కి ఆ క్లాత్కి సంబంధం లేదు, అంత హ్యాండ్లూమ్ మార్క్ అనేది కనబడతాం. డిజైన్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. మరి అదేవిధంగా ఇంకా కాంచీపురం, కంచి మనం చెప్పాల్సిన అవసరం లేదు. బనారస్ మనందరికీ తెలుసు. ఇవాళ పెళ్ళిళ్ళు, ఆషాఢ మాసం, రేపు వచ్చేది మరి ఈ రోజున వరలక్ష్మి వ్రతాలు అని చెప్పి మనం ఎంతోమంది వాళ్ళ చీరలు కొనడానికి ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు. అసలు చీర అనేది ఒక ఇండియన్ బ్రాండ్, సంస్కృతి, మన సాంప్రదాయాన్ని తెలియజేసే ఈ చీరని కట్టాలని, మరి ఆ చీర కట్టుని కూడా చాలా ఆనందిస్తారు. మరి నేను ఒకసారి యుఎస్ వెళ్ళినప్పుడు కూడా అనుభవం నాకు ఉంది. మనం చీర కట్టుకుని ఏదైనా మాల్కి వెళ్తే మనల్ని అక్కడున్న అమెరికన్స్ కానివ్వండి, వేరే దేశాల వాళ్ళు చాలా
ఆసక్తిగా గమనిస్తారు. అదేవిధంగా చీరకట్టులో ఒక మన సంస్కృతి, మన భారతీయ సంస్కృతి అనేది కనబడుతుంది. ఒకప్పుడు మన చరిత్రలో కూడా అగ్గిపెట్టెలో పట్టే అంత నేత, చక్కటి నేతలు నేసి అగ్గిపెట్టెలో బహుమతిగా ఇచ్చేవారు అనేది మనం చదువుతాం. మరి సంస్కృతి మనకుంది. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా మనకి నీలం అనేది ఒక ఇండిగో కలర్ మాత్రమే మన దేశంలో నీలి పంటల్ని పండించేవారు. ఆ నీలి మందు దానికోసం విదేశాల నుంచి కూడా ఎంతోమంది వచ్చి ఆ నీలి మందును కొనేవారని చెప్పి చెప్తా ఉంటారు. మరి ఆ రకంగా కరక్కాయ నుంచి కలంకారీ వస్త్రాలు మన కాళహస్తిలో, ఇది మన రాష్ట్రంలోనే ఈ రోజున కూడా మంచి మంచి డిజైన్స్తో మరి కాళహస్తి అనే కలంకారీ వస్త్రాలు మనకు వస్తున్నాయి. ఈ రకంగా ఇది మనం మన కళాకారుల్ని, మన చేనేత కార్మికుల్ని మనం ప్రోత్సహించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవ్వనాలి అంటే డైరెక్ట్గా వీవర్ కన్జ్యూమర్ చేతికి అందించే ఈ ప్రక్రియ అనేది, దీనివల్ల రేటు మనకి పూర్తిగా దాదాపుగా 100% కాకపోయినా 50% అయినా కూడా మనకి షాపుకి ఇక్కడికి డిఫరెన్స్ ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు కన్జ్యూమర్. అదేవిధంగా మనకు ఒక ఆత్మ సంతృప్తి. మనం ఇలా ఒక్కొక్క రాష్ట్రం 14 రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టారు. 14 రకాల సాంప్రదాయాలు కలగలిపిన ఒక స్టాల్ ఇది. మరి అయితే మనం ఏదైనా కొనాలి అని అంటే ఎంత వాస్ట్గా మనం చూసుకునే అవకాశం ఉంది. మన 14 రాష్ట్రాలంటే చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి మనం తిరగాలి. అటువంటిది ఇక్కడ ఒకే చోట ఇన్ని మరి డిజైన్స్ కానివ్వండి, ఇంత ప్యూర్ క్వాలిటీ కానివ్వండి, మనం ఇది ఒకసారి చూస్తే అసలు ప్యూర్ ఎలా ఉంటుంది, అదేవిధంగా ఏదైనా ఇంప్యూరిటీ కలిస్తే ఎలా ఉంటుంది అనేది కూడా మనం జడ్జ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని ఒక ఎగ్జిబిషన్గా, అదేవిధంగా ఒక చక్కటి పర్చేజ్ పాయింట్గా కూడా మనం వాడుకోవచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా 4 రోజుల పాటు ఉంది, 22 వరకు. తప్పకుండా ప్రతి ఒక్కరూ వచ్చి అందరం కూడా చేనేత వస్త్రాలని కనీసం కొన్నైనా ధరిద్దాం. తప్పకుండా చేనేత కార్మికులకు అండగా ఉందాం. అదేవిధంగా ఒక చక్కటి కళాకారుల్ని, చక్కటి కళల్ని ప్రోత్సహించినట్లుగా మనకి కూడా చాలా తక్కువ ధరల్లో మరి ఈ రోజున ఇలాంటి ఇంత మంచి చీరలు మనం షాప్లో అయితే కొనలేం. కాబట్టి ఇక్కడ మనకు ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఉన్న దానిలో తక్కువ రేట్లో ప్యూర్ క్వాలిటీని, ప్యూర్ హ్యాండ్లూమ్స్, అదేవిధంగా సిల్క్ మార్క్, హ్యాండ్లూమ్ మార్క్ని మనం పొందగలం. కమిటీ నుంచి వచ్చాను కాబట్టి కమిటీ మంచి ప్లాట్ఫామ్ అయితే ఉద్దేశంతో హైదరాబాద్, నేను శ్రీకాకుళం వాస్తువులైనా ఉద్యోగ రీతిన హైదరాబాద్ సెటిల్ అయ్యి అక్కడి నుంచి ఎక్స్పో నేను ఆల్ ఓవర్ ఇండియా ప్లాట్ఫామ్ మన వ్యూవర్స్కి ఒక మంచి ఒక సిల్క్ మార్క్, హ్యాండ్లూమ్ మార్క్ కలిగి ఉన్న వస్త్రాలని ప్రమోట్ చేస్తూ అన్ని ప్రదేశాలకు వెళ్ళి విజయవాడ ఫస్ట్ టైం మన ఆషాఢ మాసం, శ్రావణ మాసం వస్తుందండి. ఇక్కడ విజయవాడ పెట్టాం. అద్భుతంగా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇక్కడ అందరూ వచ్చి ఒక్కటే ప్రార్థిస్తున్నానండి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇది 22 రోజులు ఉంటుందండి, ఇంకా 4 days ఉన్నది. ఇక్కడ ఇన్ని వెరైటీస్ ఎక్కడ దొరకండి. వ్యూవర్స్ డైరెక్ట్గా వస్తున్నారు కాబట్టి ప్రైస్ కూడా డైరెక్ట్ ఉంటుంది. గవర్నమెంట్ డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఆ డిస్కౌంట్స్ కూడా డైరెక్ట్ చేస్తున్నాము. ప్రార్థిస్తూ మీ తరఫు నుంచి అందరికీ శ్రీనివాస్. Thank you, sir. Thank you. Like, subscribe and press the bell icon for new updates.